స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ రోజు నుంచి భగవంతుడితో లావాదేవీలు లేవు. నాకు అది ఇస్తావా, ఇది ఇస్తావా, ప్లీజ్ ప్లీజ్ అని అడుక్కునే లావాదేవీలు లేవు. భగవంతుడిని ఈరోజు నుంచి అడుక్కోవట్లేదు. భగవంతుడు ఇచ్చిన రూల్లో ఆడుతున్నాం. ఆయన ఒక క్రికెట్ గ్రౌండ్ ఇచ్చి క్రికెట్ ఆడుకోరా అన్నాడు. ఓకే, వికెట్స్ పెట్టావా? అయ్యో, బాల్లో బౌన్సర్ బాల్స్ కూడా ఉంటాయా? అయ్యో, నాకు బాల్లో ఫుల్ టాస్ వేస్తే ఆడలేనే, అయ్యో అని ఏడుస్తూ పోతే ఎట్లా? ఒక రూల్ పెట్టి ఇంత లైఫ్ ఇస్తే ఇంకా ప్రతిరోజు కూర్చుని అక్కడ నాకు అది ఇవ్వు, అది ఇవ్వు, అది ఇవ్వు అని అడుక్కుంటూ పోతే ఎట్లా? ఈ రోజు నుంచి ఆ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ రావాలి. నేను దేవుణ్ణి అడుక్కోను, ఆ భగవంతుడికి నేను డిజర్వింగ్ అనిపించేలాగా ప్రవర్తిస్తాను. అరే, వీడికి ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాను, ఈమెకి ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాను అని దేవుడికి అనిపించాలి. ఎప్పుడైతే దేవుడికి అది అనిపిస్తుందో దట్ నేను ఇంత పర్ఫెక్ట్గా ఉన్న వీడికి ఇవ్వకపోతే, ఈమెకి ఇవ్వకపోతే ఇంకెవడికి ఇవ్వాలి నేను అని భగవంతుడికి అనిపించాలి. దట్ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, చాలా చాలా పవర్ఫుల్. సెకండ్ వచ్చేసి భగవంతుడి దగ్గరికి వెళ్తే భగవంతుడినే కోరుకుందాం. భగవంతుడి దగ్గర నుంచి సామాన్లు కొనుక్కోవద్దు, భగవంతుడే రావాలి అని కోరుకుందాం. నిజంగా కూడా చాలామంది గుడికి వెళ్ళి దేవుడి నుంచి అవి కావాలి, ఇవి కావాలి, అలా కావాలి, ఇలా కావాలని కోరుకుంటారు. దేవుడే కావాలి అని కోరుకోరు. దేవుడే కావాలి అని కోరుకోండి. ఓకే, దట్ ఈస్ ద సెకండ్ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్. సూపర్ మైండ్ పవర్ ఈ ఏప్రిల్ 27 నుంచి స్టార్ట్ అవుతుంది. మనసుకు సంబంధించిన అన్ని రకాల ప్రాసెసెస్ మీకు నేర్పించబోతున్నాను. మైండ్ ఎలా పనిచేస్తుందో కూడా నేర్పించబోతున్నాను.